శ్రీమన్నారాయణ భక్త బంధువులందరికీ శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వారి ఆశీస్సులు. దేశం చోరయితం బ్రాహ్మణాస్తు నిర్భయ. కాలము పరిస్థితులు అన్నిటికి కారణం భగవంతుడే. కాలాన్ని పరిస్థితులను కూడా మార్చేవాడు భగవంతుడే. మనిషి జీవనగతులను మార్చేవాడు కూడా భగవంతుడే. అలాంటి భగవత్క్షేత్రమైనటువంటి శ్రీ హేమాచల నరసింహ క్షేత్రం నవనారసింహ క్షేత్రాలలో మొట్టమొదటి క్షేత్రం. మా గొప్ప క్షేత్రం. ఈ క్షేత్రం 7000 సంవత్సరాల నాటిది. అతి పురాతన క్షేత్రం. ఈ క్షేత్రానికి అజ్ఞాత అరణ్యవాసములో పాండవులు, శ్రీరామచంద్రుడు, మహా ఋషులు ఇక్కడి నుంచే ప్రస్థానం స్టార్ట్ చేశారు. వాళ్ళందరూ ఋషులు కానీ వీళ్ళంతా కూడా ఇక్కడి నుంచే ప్రస్థానం చేసుకుంటూ లంకకు శ్రీరాముడు వెళ్ళాడు. పాండవులు కూడా ఇక్కడి నుంచే వెళ్ళారు. అనేక మంది ఋషులు, దాదాపు మొన్న చనిపోయినటువంటి పుట్టపర్తి సాయిబాబా గారు కూడా ఇదే మల్లూరు దేవస్థానం నుంచి ప్రస్థానం చేశాడు. ఆ రోజుల్లో ఇక్కడికి నడుచుకుంటూ వచ్చాడు. ఆ రోజులలో పెద్ద పెద్ద ఋషులు, మహా ఋషులు అందరూ కూడా ఈ క్షేత్రాన్ని సందర్శించారు. నవనారసింహ క్షేత్రంలో ఈ క్షేత్రం పేరు హేమాచల నృసింహ క్షేత్రం అని నామకరణం చేసిన వాడు పద్మభవ ఋషి. పద్మభవ ఋషి ఎన్నో సంవత్సరాలుగా ఈ క్షేత్రంలో తపస్సు చేశాడు. ఎంతకాలానికి భగవంతుడు దర్శనం జరగలేదు ఆయనకు. ఆ విధంగా 90 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు దర్శనం చేసుకున్నాడు. ఆ సందర్భంలో శ్రీరామచంద్రుల వారు అజ్ఞాత అరణ్యవాసాలు చేసుకుంటూ ఈ క్షేత్రానికి విజిటింగ్ చేశారు, వచ్చారు. ఆయన తపస్సులో ఉన్నసేపు ఎంతసేపటికి కూడా కళ్ళు తెరవలేదు. ధ్యానంలో ఉండిపోయాడు, తపస్సులో ఉండిపోయాడు. ఇప్పుడున్న ధ్వజస్తంభం ఉన్న పరిసర ప్రాంతంలో ఆయన కూర్చునేవాడు పద్మభవ ఋషి. ఆ ధ్వజస్తంభం ప్రాంతం. రామచంద్రుల వారు అలానే కూర్చున్నారు ఆయన ముందర. ఒకరోజు ఆ విధంగానే కూర్చున్నారు, రెండో రోజు కూడా ఆ విధంగానే కూర్చున్నారు. ఎంతమంది ఋషులను అడిగినా ఎవరు కూడా సీతాదేవి జాడ చెప్పలేదు. అతను చూసిన తర్వాత ఇతని వల్ల మనకు జాడ తెలుస్తుందని సంకేతం శ్రీరామచంద్రుల వారికి వచ్చింది. భగవంతుడు సర్వాకాల సర్వావస్థలందు 5 కౌపడతాడు. భగవంతుడు సర్వాకాల సర్వావస్థలందు ప్రతి క్షణం 5 కౌపడతాడు. ఆ యొక్క రామచంద్రుడు నాకు దర్శనమిస్తాడేమో, నాతో మాట్లాడతాడేమో అని చెప్పి సంకల్పంతో ఆ విధంగా ఒకరోజు కూర్చున్నారు. మూడో రోజు అయింది. మూడో రోజు లేచి చూసేవరకల్లా ఆ యొక్క పద్మఋషి కన్నులు తెరిచి ఆ రాముణ్ణి లక్ష్మణ్ణి చూశాడు. రామచంద్ర ప్రభువును. ఆ రామచంద్ర, ఇన్ని రోజులకు నా జన్మ చరితార్థం నిన్ను చూడగలిగానని చెప్పి అప్పుడు ఆ పద్మఋషి లేచి ఆ రామచంద్రుడు సాష్టాంగ నమస్కారం చేశాడు. రామచంద్రుడు ఆశ్చర్యపడుతున్నాడు. ఏంటి, నన్ను ఎక్కడో చూసినట్టు, ఎక్కడో మాట్లాడినట్టు, ఎక్కడో దర్శించుకున్నట్టు ఈయన మాట్లాడుతున్నాడు అని అనుకున్నాడు రాముడు. రామచంద్ర, నీ పరిస్థితి చూసి నాకు అర్థమైంది, నీ విషయం అంతా మొత్తం తెలిసింది. నీ బాధ ఏంటో తెలిసి పతివియోగంతో సతివియోగంతో నువ్వు అవస్థపడుతున్నావు. కాబట్టి నీకు అన్ని కార్యక్రమాలు చేసి పెడతాను. నేను చేసి పెడతాను. మీ యొక్క సీతాదేవితోటి, ఆ మహాదేవితో నీతో మాట్లాడిస్తాను, దర్శిస్తాను, మాట్లాడిస్తాను అన్నాడు. రామచంద్రుడు కళ్ళు ఆనంద బాష్పాలు, కళ్ళగుంట నీళ్లు గారుతున్నాయి. ఆ యొక్క రామచంద్రుడికి ఆ కళ్ళగుంట నీళ్లు గారుతున్నాయి. ఎక్కలేని ఆనందం. ఎంత బాధలో ఉన్నాడో ఎంత ఆనందంతో సంతోషపడ్డాడు. ఆహా, ఇప్పుడు నేను సీతాదేవిని చూడబోతున్నానా, సీతాదేవితో మాట్లాడబోతున్నా. అవును రామచంద్ర, సీతాదేవితో మాట్లాడబోతున్నావు, సీతాదేవితోటి సంభాషించబోతున్నావు, సీతాదేవిని చూడబోతున్నావు అన్నాడు. ఎలా సాధ్యమైంది అన్నాడు. సాధ్యం చేస్తానన్నాడు, సుసాధ్యం చేస్తానన్నాడు. అప్పుడు రామచంద్రుడు ఆ యొక్క పద్మఋషి రామచంద్రుడు సవినయంగా చెప్తున్నాడు. రామచంద్ర, నేను చెప్పేది జాగ్రత్తగా వినాలి సుమా, తొందరపడి అజాగ్రత్త కూడా విషయాన్ని ఒడగొట్టుకుంటే నేనేం చేయలేను అన్నాడు. ఎన్నో సంవత్సరాలు నేను తపస్సు చేస్తున్నాను, ఇంతవరకు నాకు దైవ దర్శనం జరగలేదు. నా విద్యను మొత్తం నీకు ధారపోస్తాను. ఆ ధారపోసిన 10 నిమిషాలలో నీకు సీతాదేవి దర్శనం జరుగుతుంది, సంభాషిస్తూ మాట్లాడదాం అన్నాడు. కానీ నాదొక్క చిన్న విషయం, నా కోరిక కూడా నువ్వు వినాలి రామచంద్ర. ఆ భగవద్ దర్శనం అయిన తర్వాత నీకు ఒక్క 10 నిమిషాలు నాకు ఆ స్వామివారితో మాట్లాడే అవకాశం నాకు ఇవ్వాలి. తప్పకుండా నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు ఆ మాత్రం ఇవ్వలేనా అన్నాడు. అని రామచంద్రుడికి ఆ యొక్క స్వామివారిని చెప్పటం జరిగింది. విన్నాడు రామచంద్రుడు, ఆనందంలో ఉన్నాడు. రామచంద్ర, మీరు అంజలి కట్టించి కూర్చోండి అన్నాడు.
వజ్రాసనంలో ఇప్పుడు నువ్వు కూర్చున్నట్టే వజ్రాసనంలో కూర్చున్నాడు రామచంద్రుడు. ఆ పద్మఋషి స్వామివారిని ఆవాహన చేశాడు. చేయడంతో ఆ అంజలి కట్టించి కూర్చున్న తర్వాత ఆవాహన చేయడంతో ఆకాశం మించి ఆ యొక్క రామచంద్ర వారి దోషుట్లో జలం పడ్డది, నీళ్లు పడగానే కళ్ళకు అద్దుకున్నాడు. ఆ 2 చుక్కలు తాగాడు. రామచంద్ర స్వామివారి దర్శనం జరుగుతుంది, ఇప్పుడు మీరు అన్ని సంభాషించవచ్చు, అన్నీ అడగొచ్చు అన్నాడు. తర్వాత స్వామివారు ఆ యొక్క 10-20 నిమిషాలలో స్వామివారు ఆవిర్భవించడం, రామచంద్రుడికి దర్శనం ఇవ్వటం, ఆ తర్వాత ఆ స్వామివారికి ఇవన్నీ చెప్పడం జరిగింది. అప్పుడు ఆ యొక్క నరసింహస్వామి రామచంద్రాగు సీతాదేవి చూడు అగు వస్తుంది చూడని చెప్పాడు. ఆ సీతాదేవిని చూపించడం, సీతాదేవితో మాట్లాడడంతో ఈ లోపల 4 ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయిన కార్యక్రమం 4 అయిపోయింది. సీతాదేవితో మాట్లాడడం అన్ని చేయడం చేసేవారు కదా ఎవరు? ఆ రామచంద్రుడు. ఆ ఆనందంలో ఉన్నటువంటి రామచంద్రుడు ఆ పద్మఋషి యొక్క అడిగిన విషయాన్ని మర్చిపోయాడు. ఒక్క 10 నిమిషాలు నాకు స్వామివారి దర్శనం కలిగించే అవకాశాన్ని మర్చిపోయాడు. ఈ లోపల స్వామివారి అంతర్ధానం అయిపోయాడు. రామచంద్ర, నేను ఎంతో తపస్సు చేసి సంపాదించినటువంటి శక్తిని మొత్తం నీకు ధారపోసిన ఒక్క 2 నిమిషాలకు స్వామివారి దర్శనం కలిగించలేకపోతే రామచంద్ర అన్న. స్వామి ఋషి గారు, పద్మభ ఋషి గారు, మీరు ఎలాంటి సందేహపడకండి, బాధపడకండి, తిరిగి నేను వచ్చినప్పుడు మీకు దర్శనం ఇస్తాను, అప్పటిదాకా మీకు ఆయుర్దాయాన్ని ప్రకటిస్తున్నానని చెప్పి ఆ యొక్క పద్మ ఋషికి 90 సంవత్సరాల వయసులో తిరిగి వచ్చేంతవరకు ఆయనకు ఆయుర్దాయాన్ని ప్రకటించాడు రామచంద్రుడు. అప్పటి నుంచి ఈ క్షేత్రానికి హేమాచల నృసింహ క్షేత్రం అనే పేరు. స్వామివారు స్వయంభూ, మన మానవ దేహం ఎలా ఉందో మెత్తగా ఉంటాడు స్వామివారి ఒంటి నిండా రోమాలు ఉంటాయి, నాభిలోంచి ద్రవంగా ఆడుతుంటుంది, పాదాల నుంచి జలపాతం వస్తుంటుంది. స్వామిని ఇక్కడే 9వ తరం పూజారి నేను, 9th జనరేషన్. ఈ క్షేత్రం యొక్క ప్రధాన అర్చకుని నేను. ఈ క్షేత్రం మొత్తం నేనే స్వయంగా నిర్మాణం చేసుకున్నాను. రోడ్డు, కరెంటు, ఈ దేవాలయాలను నేనే సొంతంగా కట్టాను. సంపాదించిన డబ్బుతోటి, ఎన్నో సంవత్సరాలు సంపాదించిన డబ్బుతోటి యాత్రికుల సౌకర్యార్థం ఇవన్నీ నిర్మాణం చేశాను. ఇప్పటికీ గవర్నమెంట్ వారు కూడా దీన్ని దృష్టిలో పట్టుకోలేదు. ఇప్పటికీ సక్రమంగా గవర్నమెంట్ వారు కూడా ఏం చేయలేకపోయారు. యాత్రికులు ఎక్కాలని చాలా అవస్థ పడుతున్నారు. మెట్లు ఎక్కాలంటే ఈ రోజుల్లో జనాలకందరికీ బీపీలు, షుగర్లు ఉన్నాయి, మెట్లు ఎక్కలేకపోతున్నారు. ఒకటి దాన్ని ఏమంటారు, వైబ్రేటర్. ఒకటి వైబ్రేటర్ గవర్నమెంట్ వారు కనుక ఇచ్చినట్టయితే ఈ యాత్రికులు అతి సునాయాసంగా దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత సింగిల్ రోడ్డు ఉంది, ఒక వెహికల్ పోతే ఒక వెహికల్ పోవాలంటే ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి డబల్ రోడ్ శాంక్షన్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇంకో మూడో విషయం, ఇక్కడ యాత్రికులకు వసతి సౌకర్యాలు, వాళ్ళు ఉండడానికి, యాత్రికులు ఎంతో దూరం నుంచి శ్రమపడి ఇక్కడికి వస్తున్నారు, వాళ్ళకు భోజన సదుపాయానికి వసతి సౌకర్యం కూడా ఏర్పాటు చేయవలసిందిగా గవర్నమెంట్ వారిని పదే కోరుతున్నాను. శ్రీ హేమాచల లక్ష్మణ దేవస్థానం ప్రధాన అర్చకులు కైంకర్యం రాఘవాచార్యులు. 9848135731 9440358132. జై శ్రీమన్నారాయణ.